రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మన 30 తారీఖు కశ్మీర్లో విజయవంతంగా ముగించారు. ఆ స్ఫూర్తిని వారి సందేశాన్ని తీసుకొని వెళ్ళడానికి హాత్ సే హాత్ జోడో యాత్రను జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6 తారీఖు నుంచి ప్రారంభిస్తున్నది. ములుగు శాసనసభ నియోజకవర్గంలో ఉండే సమ్మక్క సారక్క జాతర నుంచి ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం 6 తారీఖు ప్రారంభం కాబోతుంది. అక్కడ స్థానిక శాసనసభ్యురాలు సోదరి సీతక్క నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో ప్రారంభమవుతుంది. అక్కడికి జాతీయ స్థాయిలో ఉండే నాయకులు కూడా వివిధ సందర్భాలలో అందరూ కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మొదటి విడతగా 60 రోజులు, దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాలు మొదటి విడతగా చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా కొనసాగించే విషయం మళ్ళీ ఫర్దర్గా పార్టీలో చర్చించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మన 30 తారీఖు కశ్మీర్లో విజయవంతంగా ముగించారు. ఆ స్ఫూర్తిని వారి సందేశాన్ని తీసుకొని వెళ్ళడానికి హాత్ సే హాత్ జోడో యాత్రను జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6 తారీఖు నుంచి ప్రారంభిస్తున్నది. ములుగు శాసనసభ నియోజకవర్గంలో ఉండే సమ్మక్క సారక్క జాతర నుంచి ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం 6 తారీఖు ప్రారంభం కాబోతుంది. అక్కడ స్థానిక శాసనసభ్యురాలు సోదరి సీతక్క నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో ప్రారంభమవుతుంది. అక్కడికి జాతీయ స్థాయిలో ఉండే నాయకులు కూడా వివిధ సందర్భాలలో అందరూ కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మొదటి విడతగా 60 రోజులు, దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాలు మొదటి విడతగా చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా కొనసాగించే విషయం మళ్ళీ ఫర్దర్గా పార్టీలో చర్చించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.